గుడ్ మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం. తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం మండలం చక్రధర బంధం గ్రామంలో మధ్యప్రదేశ్ కి చెందిన ధార్ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. ఈ ముఠా సభ్యులు దోపిడీ కోసం ఓ ఇంట్లోకి మారణాయుధాలతో ప్రవేశిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కరుడుగట్టిన దొంగల ముఠా ధార్ గ్యాంగ్ ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్నట్టు పోలీసులు గుర్తించి ప్రజలను అప్రమత్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం మండలం చక్రధర బంధం గ్రామంలో ధార్ గ్యాంగ్ దోపిడీకి తెగబడింది. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న బ్రిడ్జ్ కౌంట్లోని A125, A119 విల్లాస్లోకి మారణాయుధాలతో ఈ గ్యాంగ్ ప్రవేశించింది. ఇనుప బీరువాలు తలుపులను పగలగొట్టి బీరువాలో ఉన్న 24 గ్రాముల బంగారు ఆభరణాలు, 1100 గ్రాముల వెండి ఆభరణాలు, 90,000 నగదు దోచుకెళ్లింది ధార్ గ్యాంగ్. మారణాయుధాలతో దొంగతనానికి విల్లాలోకి ప్రవేశించే సమయంలో సీసీ కెమెరాలలో ధార్ దొంగల ముఠా వీడియో ఫుటేజ్ రికార్డైంది. బాధితులు హైదరాబాద్ వెళ్లిన సమయంలో దోపిడీ జరిగింది. బాధితుడు వట్టూరి శ్యామ్ ప్రసాద్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దోపిడీ చేసిన వారిని ధార్ గ్యాంగ్ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల ఎస్పీలు ఈ గ్యాంగ్ కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు కొన్ని కీలక సూచనలు చేశారు. రాత్రి సమయాల్లో ఇళ్లకు ఖచ్చితంగా తాళాలు వేసుకోవాలని, నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా తిరగకూడదని పోలీసులు చెబుతున్నారు.